సార్ ఏ మైక్ పట్టుకున్న వాల్యూమ్ అయితే వస్తుంది సార్, అంటిల్ అన్లెస్ వాళ్ళు మైక్ ఆఫ్ చేయనంత వరకు. సో హాయ్ సార్, మై సెల్ఫ్ హేమమాలి హియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఫన్నీగా అనిపించింది చూడంగానే. మీ మామ ఎవరైతే ఉన్నారో జాతిరత్నాలు డైరెక్టర్ గారిని గుర్తు చేశారు. సో అసలు వీళ్ళతోటి చెయ్యాలి అన్న థాట్ ఎందుకు వచ్చింది సార్? అంటే ఫస్ట్ థాట్లో వీళ్ళే ఉన్నారా మీ యాక్టర్? వీళ్ళే ఒప్పుకోరండి యాక్చువల్గా. సో వాళ్ళతో చేయాల్సి వచ్చింది. సో అలా అని కూడా కాదు, కొంచెం ఇంకా బెటర్ చిల్లరగా ఎత్తుకొని రా అన్నాడు. దాంట్లో ఫస్ట్ అయితే దర్శనమా తీసుకోమా అని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత రాక్స్ యాడ్ అయ్యారు. ఇంకా నెంబర్ 1 బెస్ట్ పర్సన్ నేను చిల్లర అనలేదు. ఓకే, ఆయన ప్రసాద్ బెహ్రా గురించి మీకు తెలుసు ఎంత ఫాలోయింగ్ ఉందో. ఆయన విష్ణు మేజర్లీ రీసెంట్గా మ్యాట్ చేశారు. సో నాకు ఓ ప్యాకప్ ఉండే అనమాట. సో నిహారిక అన్నం ఈ బ్యాచ్లో ఇంకా ఆ తింగరితనం అనేది ఉంది కదా, దానికోసం తను తీసుకోవడం జరిగింది. సో ఆ క్యారెక్టర్ వైజ్గానే చూస్ చేసుకున్నాం అంటే. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. సినిమాలో సో ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. దర్శి గారు సార్, ఆయన మైక్ పాస్ చేయరా? చెప్పండి. సో హాయ్ అండి. సో అయితే మీ క్యారెక్టరైజేషన్ అంతా చూసుకుంటే యూ డూ ఆల్ కైండ్ ఆఫ్ రోల్స్. అటు సీరియస్ ఉంటుంది, ఇటు కామెడీ ఉంటుంది, అండ్ ఇంటెన్స్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. మరి ఈ క్యారెక్టర్ ఒప్పుకోవడానికి ఆల్రెడీ జాతిరత్నాలు ఒక ఇంపాక్ట్ చూసాం కదండి. సో మళ్ళీ అదే కైండ్ ఆఫ్ అయిపోతుందేమో అని ఒక క్వశ్చన్ రేజ్ అవ్వలేదా మీకు? సో ఇప్పుడు అందుకనే యాజ్ అ కంపారిజన్ మీరు మళ్ళీ వెళ్ళి ఒకసారి జాతిరత్నాలు టీజర్ చూడండి. మళ్ళీ ఇది ఇప్పుడే ఫ్రెష్గా చూసారు కాబట్టి మీకు ఆ మెమరీ ఉంటుంది కాబట్టి యుల్ అండర్స్టాండ్ దట్ స్టోరీ అనేది యూనిక్ పాయింట్. ఇక్కడ నేను ఇష్టపడ్డ కారణం కూడా ఏంటంటే, ఒక 3-4 ఫ్రెండ్స్ ఉంటే ఆ బడ్డీ కామెడీస్ చాలా వచ్చి ఉంటాయి. మనకి ఎన్నో ఉన్నాయి సినిమాలు, దేశవ్యాప్తంగా ఎన్నో సినిమాలు చేశారు. తెలుగులో ఇంకా ఎక్కువ చేసి ఉంటాం మనం. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ది ఐడియా ఆఫ్ జంగ్లీపట్నం ఇది ఎక్కడుంది అంటే కాన్సార్కి మళ్ళీ సోకులపాలెం మధ్యలో ఎక్కడ ఉంటుంది మామ అని చెప్పి ఇట్లాంటి చాలా చెప్పి మమ్మల్ని కన్విన్స్ చేసిండు. సో ఇలాంటి ఒక యూనిక్ రైటర్, ఒక యూనిక్ వాయిస్ దొరకడం నాకు మంచిగా అనిపించింది. అండ్ హీ హెస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్లేవర్ ఆఫ్ రైటింగ్. అది కాస్త మీకు జాతిరత్నాల్లాగా అనిపించినా, మ్యాడ్ లాగా అనిపించినా కానీ దెర్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్. సో అందుకని జాతిరత్నాలకి ఇది కంపారిజన్లో రాదు, బట్ అదే కోవకి చెందుతుంది. అలాంటి ఒక మంచి కామెడీ ఫిలిం అవుతుందని ఒక గట్టి నమ్మకం ఉండే. వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ. ఐ సీన్ యువర్ పెరుసు, చాలా బాగుంది. అండ్ వెన్ కంపేర్ టు పెరుసు ఈ సినిమా ఎలా ఉండబోతుంది. అండ్ మీ కెరీర్ చాలా యూనిక్ వేలో వెళ్తుంది. మొన్న చూస్తే టామ్ క్రూజ్ గారు ఫిలిం, నేను మీ రీల్లో ఎక్కువసార్లు చూసాను ఆయన ఫిలిం ఉంటే. సో చెప్పకండి, అది నాకు చాలా డిఫరెంట్ అనిపించింది. అండ్ ఈ ఫిలిం ఎలా ఉండబోతుంది, మీ కెరీర్కి ఎలా ప్లస్ అవుతుంది, అండ్ ఓన్లీ అలాంటి కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అయినా ఏమైనా రొమాంటిక్ ఫిలిమ్స్ కూడా చేసే ఆలోచన ఉందా? నేను ఆనెస్ట్గా చెప్పాలంటే నేను చాలా షూర్గా ఉన్నాను దట్ దిస్ ఫిల్మ్ విల్ బీ మై ప్రైడ్ అండ్ జాయ్ ఇన్ ద లాంగ్ రన్. బికాజ్ విజయ్ నిజంగానే డెబ్యూ లాగా అనిపించదు. అంటే ఫస్ట్లో కొంచెం అనిపించింది అనుకో షూట్ చేసేటప్పుడు, మరీ అసలు ఏమి రాదు ఓకే, నాకు ఏం రాదు కదా మామ. సో సేమ్ యూనో నేను చేసిన దానికంతా నువ్వు క్రెడిట్ తీసేసుకున్నావు కదా. ఇప్పుడు నేను బాగా చేయకపోయినా నువ్వు చేయించావు అనుకుంటారు. సో అక్కడ కమిట్ అయిపోయావు నువ్వు. ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ ద స్టోరీ ఫిట్ ఇన్ విత్ నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండి. తింగర్ అని చెప్పారు కదా, కొంచెం మొత్తం స్టోరీ కూడా తింగరగా ఉంటుంది. అండ్ ద కాస్ట్ ఆల్సో వాజ్ ఫెంటాస్టిక్. అండ్ నాకు ఒక మంచి లెర్నింగ్ ఆపర్చునిటీ లాగా అనిపించింది. అండ్ తీసుకున్నారు కాబట్టి చేస్తున్నానండి. మీరు ప్రమోషన్కి వెళ్ళారు కదా మిషన్ ఇంపాసిబుల్, టామ్ క్రూజ్, ఇక్కడికి ఏమైనా తెచ్చే ఛాన్స్లు ఉన్నాయా మీ సినిమాకి? ఎవరు? టామ్ క్రూజ్ అంటే నిన్నే ఫోన్ చేశాను టామ్కి, కొంచెం బిజీగా ఉన్న తర్వాత ఫేస్ టైం చేస్తా అని చెప్పాడు. ఓకే టామ్ అని. భయ్యా నీకు, నాకు కాదు, టామ్. సో నో అండి. Are you seriously asking me? I hope, yeah, okay.
అండ్ ప్రియదర్శి గారితో, రాఘవేంద్ర గారితో, ప్రసాద్ బహారా గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వాళ్ళు స్టార్స్ ఇక్కడ. I'm a huge Darshi fan. I think he's a fantastic actor అని చెప్పమని చెప్పాడు. సో అందుకనే ఫస్ట్ ఫినిష్ చేస్తున్నాను. బట్ నో, హీస్ ట్రూలీ అన్ ఇంక్రెడిబుల్ యాక్టర్. రాగ్, విష్ణు, ప్రసాద్ ఆన్ కెమెరా ఏం చూస్తారో ఆఫ్ కెమెరా ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటారు. బట్ మేబీ ఇంకా 10 రెట్లు ఎక్స్ట్రా తిక్క. సో ఐ రియలీ ఎంజాయ్ వర్కింగ్ విత్ దెమ్. అండ్ ఫర్ అ లాంగ్ టైమ్ ఇది నా ఫేవరెట్ కాస్ట్ అండ్ క్రూగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. డైరెక్టర్ గారు, సో అనుదీప్ మీరు కలిసి ఉన్నాను అన్నారు, కలిసి డిస్కస్ చేశాను. మీ పైన ఆయన ప్రభావం ఎంత ఉంది? సినిమాలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది? ఆల్వేస్ అనుదీప్ ఒక వెల్ విషర్ అండి. సీన్ బాగున్నా కూడా నాకు ఒకసారి పంపి నేను చూస్తూ ఉంటాడు. మామ మంచిగా అన్న కూడా ఒప్పుకోడు, అంత వెల్ విషర్. సో స్క్రిప్టింగ్ అంతా నేనే కంప్లీట్ చేసుకున్నా కూడా ఒక బ్యాక్ బోన్లో ఆల్వేస్ సపోర్టింగ్గా ఉంటుండే యాజ్ ఎ ఫ్రెండ్గా. సో తనే కాకుండా ఉన్న అందరు ఫ్రెండ్స్ అందరూ కూడా హెల్ప్ చేస్తుంది. ఆయన ప్రభావం స్క్రిప్ట్లో మీద ప్రభావం ఏం లేదండి, ప్రభావం ఏం లేదు నా మీద. అన్ని అంటే ఆ జోక్ తను రాసే ఏవైతే ఉన్నాయో అది రీచ్ అవ్వాలన్న దాంట్లో ఉంటుంది. ఆ లెవెల్లో రాయాలనే ఒక ఇన్స్పిరేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో అలాంటి ప్రభావం ఉంది ఖచ్చితంగా. ఇందులో ఏమైనా కనిపిస్తాడా అనుదీప్ కదా? బై గాడ్ గ్రేస్ అండి, ఇంకా తీయలేదు. విజయ్ సార్ హాయ్ సార్. హాయ్. జనరల్గా ఒక కథ నిర్మాతకు చెప్పినప్పుడు నిజంగా ఇంటెన్షన్ ఉంటుంది, కొంత సీనియర్ ఉంటుంది. అయితే 10 నిమిషాలకే నువ్వు పారిపోయిన తర్వాత మళ్ళీ ఎలా వచ్చావు? అంటే సార్ లోపలికి వెళ్ళేసరి గాడ్ ఫాదర్లో కూర్చున్నానండి, ఆ పెద్ద హాల్, అక్కడ కూర్చున్నాను. ఫస్ట్ టైం అరవింద్ గారిని చూస్తున్నాను నేను. అప్పటికే ప్యానిక్ అయిపోయినా. అంతకుముందు కొంచెం యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటుండే. సో కొంచెం ఇబ్బంది అనిపించింది. సో సార్ చెప్పి మళ్ళీ తర్వాత నేను వచ్చి మళ్ళీ నారేట్ చేస్తా అని చెప్పేసి అన్నా. సో ఆ తర్వాత వాసు గారు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వాసు గారు అరవింద్ గారు చెప్పడం జరిగింది. ఓకే గోహెడ్ అని చెప్పేసి చెప్పడం అన్నా. ఆ తర్వాత నుంచి స్టార్ట్ చేశాను అనమాట. ఒక బ్యానర్తో ఓ దర్శకుడు ఎన్నో బాధలు పడి కష్టాలు పడి చెప్పుకుని ఒకరినే ఒప్పించడం చాలా కష్టం. అట్లాంటి 4 బ్యానర్లు, పైగా బన్నీ వాసు ఫస్ట్ టైం బయటకు వచ్చి అంటే చేస్తున్న సినిమా ఇది సపరేట్గా. బీవి బన్నీ వాసు బ్యానర్ పెట్టి సపరేట్గా. సో మీకు ఎట్లా హ్యాండిల్ చేసి చేయడం? ఒక 4 సినిమాల ఎక్స్పీరియన్స్ వచ్చిందండి. 5th సినిమా స్టార్ట్ చేస్తాను నెక్స్ట్. బాగుందండి యాక్చువల్లీ, అలా అని కాదు. ఎప్పుడు నరేషన్ అడగడం అనేది కూడా చాలా తక్కువ బేసిక్గా. ఎందుకంటే వాసు గారు ఉన్న తర్వాత అక్కడి నుంచే మోస్ట్లీ కాల్స్ వెళ్తూ ఉంటాయి అనమాట. సో వాసు గారి ఫ్రెండ్స్ కాబట్టి ఖచ్చితంగా నమ్మాల్సిన పరిస్థితి ఉండే. నిహారిక, మిమ్మల్ని అరవింద్ గారు అంత ఇష్టపడడం పట్ల మీ ఫీలింగ్స్ ఏంటి? నా ఫీలింగ్స్ అండి, పెంట్ హౌస్ చెప్పాను కదండి, వీళ్ళందరికీ పెంట్ హౌస్ కావాలి. నేను ఇస్తున్నాను ఆయనకి పెంట్ హౌస్ నా మనసులో. ఓకే, ఇప్పుడు ఫ్లాటర్డ్ అండి, వెరీ ఫ్లాటర్డ్. ఇప్పుడు సోషల్ మీడియా బాగా విపరీతంగా ఇదైంది. ప్లస్ దాంట్లో ఇప్పుడు మీరు టాపర్గా కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు వచ్చే సోషల్ మీడియా న్యూస్ల గురించి మీరు ఏం చెప్తారు? దేని గురించి? సోషల్ మీడియాలో వచ్చేదాన్ని మీరు మామూలుగా ఇన్స్టాలో బాగా ఫేమస్ కదా, సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ల గురించి మీరు ఏం చెప్తారు అన్నా? నా గురించా లేకపోతే జస్ట్ ఇన్ జనరల్? ఏ ఒపీనియన్స్ ఉంటాయండి, జస్ట్ వచ్చింది రాసుకుంటారు, చేసుకుంటారు, తప్పదు, పార్ట్ ఆఫ్ ద జాబ్. సో అంతేమి ఒపీనియన్స్ లేవు నాకు, అసలు ఆలోచించను. నా గురించి ఏమైనా అంటే అప్పుడు కొంచెం ఫీల్ అయ్యి కొంచెం అలాంటివి జరుగుతాయి. కానీ మీరు దేని గురించి స్పెసిఫిక్గా అడుగుతున్నారో నాకు తెలియట్లేదు. సో నేను కూడా రౌండ్ తిరిగి ఆన్సర్ ఇస్తున్నాను. సో నిహారిక, లైక్ అంటే మీరు నిహారిక, మీరు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నప్పుడు లైక్ యూ వర్ ఏ పార్ట్ ఆఫ్ మెనీ తెలుగు మూవీ ప్రమోషన్స్. సో ఇప్పుడు మీరు యూర్ ప్రమోటింగ్ యువర్ ఓన్ ఫిలిం. సో హౌ ఇస్ దట్ ఫేస్, లైక్ హౌ ఆర్ యూ ప్రాసెసింగ్ దట్? వెరీ ఫుల్ సర్కిల్
మూమెంట్ అండి. చిన్నప్పటి నుంచి సినిమాలు చూసినప్పుడు ఒక థియేటర్లో కూర్చొని చూసినప్పుడు ఐ ఫీల్ లైక్ నేను చూసిన హీరోయిన్స్ ఆర్ ద లీడ్ యాక్ట్రెసెస్ నెవర్ లుక్ లైక్ మీ. సో ఐ నెవర్ ఫెల్ట్ రిప్రజెంటెడ్ ఆన్ స్క్రీన్. లేకపోతే నా అంత సీన్ లేదనుకునే దాన్ని. సో ఇట్ ఫీల్స్ లైక్ అ డ్రీమ్ దట్ ఐవ్ నెవర్ డ్రీమ్డ్ కమ్ ట్రూ. ప్రొడ్యూసర్స్ కదండి. హలో ప్రొడ్యూసర్. హాయ్. మామూలుగా ఎవరైనా సోలోగా ఒక ప్రాజెక్ట్ చేయాలనుకుంటారు, ఫస్ట్ సినిమా కానీ తర్వాత కానీ మీరు ఇంతమంది ప్రొడ్యూసర్స్ని ఇన్వాల్వ్ చేయడం దేనికండి? అంటే అందరూ ఇక్కడ ఫ్రెండ్స్ అండి. సో అది అలా అయిపోయింది అంతే. ఇంకా చేసాం, బాగానే చేసాం. అంటే రీజన్ ఏంటండి? కథ బాగుంది, అందరం కలిసి చేద్దామని అనుకున్నాం. అంటే ఇది ఫస్ట్ యాక్చువల్గా ఏమైందంటే వాసు దీన్ని ఓకే చేశాడు ప్రాజెక్ట్. ఆ తర్వాత మేము కలిసి చేద్దాము, ఫ్యూచర్లో కొన్ని ప్రాజెక్టులు కలిసి చేద్దామని మేము డిస్కస్ చేద్దాం. ఈ ఒక్క ప్రాజెక్టే కాదు, నేను వాసు కళ్యాణ్ మేమందరం కలిసి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం. అందులో వన్ ఆఫ్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది. ఓకే. అంటే సాధారణంగా బిగ్ బడ్జెట్లో ఇట్లాంటి షేరింగ్ చాలా మంది కలిసి. ఇది బిగ్ బడ్జెట్, చాలా పెద్ద బడ్జెట్. ఖర్చు పెట్టించాడు బాగా. 120 కోట్లు బడ్జెట్ అండి, ఎంతమంది స్టార్స్ పెట్టుకుని. ఓకే. మీరు అనుకున్న బడ్జెట్లో ఇచ్చాం మేము. మీరు అనుకున్న బడ్జెట్లోనే చేశారండి? మీరు అనుకున్న బడ్జెట్లోనే ఫినిష్ అయ్యేదా ఏంటి? లేదు, డబల్ అయిందండి. నిహారిక. యా. టామ్ క్రూజ్తో మీరు షేర్ చేసుకున్న మూమెంట్స్ ఏంటి? తను ఏం షేర్ చేసుకున్నారు మీతో? కెన్ ఎక్స్ప్లెయిన్. అంటే నేను గెడ్లో నడలేపానండి. సో no, నేను ఆయన టాప్ గన్లో ఇన్ మార్కెటింగ్ అండ్ ఇంటర్ కెపాసిటీలో నేను వర్క్ చేశాను యాక్చువల్లీ, బికాజ్ when I went to film school, so there was that connection అనమాట. అండ్ అంటే మా మధ్య పర్సనల్ విషయాలన్నీ మీరు అడిగితే బాగోదండి కొంచెం. నేను అడిగానా మీరు మీ వైఫ్తో ఏం మాట్లాడుకుంటారని? నేను చెప్తాను. నేను అడగలేదని నేను చెప్తున్నాను. అడిగినా చెప్తాను. ఏంటి అని మీరు ఫీల్ అయిపోతున్నారా అండి? నెవర్ సే నెవర్ అంటారండి. ఆ గడ్డి గురించి చెప్పు. గడ్డి స్టోరీ అయిపోయింది మామ. మీరేం చెప్పలే మ్యామ్. ఏం చెప్పాలండి? టామ్ క్రూజ్ అంటే అదే నేను చెప్పాను కదా, నేను పర్సనల్ విషయాలు అడిగితే బాగోదండి మరి. ఇది ఓకే. ప్రొఫెషనల్ క్వశ్చన్స్. సో తను ఏమైనా నెక్స్ట్ మూవీలో ఏమైనా ఆఫర్ అలా నన్నే పెట్టేసుకుంటా అన్నారండి. ఓకే. నా డేట్స్ అడిగితే నేను రేపు కాల్ చేసి చెప్తా అని చెప్పి ఇంకా ఎత్తలే. ఓకే. ఎందుకని. కంగ్రాచులేషన్. విజయ్ సార్, టీజర్ బాగుంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. అంటే గీతా ఆర్ట్స్లో కానీ బన్నివాసు గారు కానీ సినిమాలో కొంచెం డీసెంట్గా ఉంటాయి, ఒక సోషల్ మెసేజ్తో కూడుకుని ఉంటాయి. కానీ ఈ సినిమా టీజర్ చూస్తే మీరు మాట్లాడుతుంటే చిల్లర కామెడీ అంటున్నారు కదా, సో దీంట్లో కూడా ఏమైనా సోషల్ మెసేజ్ ఉందా? టోటల్లీ ఎంటర్టైన్మెంట్ కోసమే స్క్రిప్ట్ రాసుకున్నారా? ఉంటుంది నా లాస్ట్లో ఉంటుంది మెసేజ్ ఖచ్చితంగా. జోక్ సీరియస్గా లేదు మెసేజ్ ఉందన్న. మెసేజ్ అనేది ఓ సెటరికల్ మెసేజ్ ఉంటుంది, ఓ సెటరికల్గా ఓ మెసేజ్ ఉంటుంది. ఈ స్క్రిప్ట్ మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఓన్లీ బన్నివాస్ గారిని కలిసారా? ఇంతకుముందు ఏమన్నా ఎవరినైనా ప్రొడ్యూసర్స్ని కన్వే చేయడానికి ట్రై చేశారా? ఒక 10 ఆఫీసులు తీసుంటాను. తీసిన తర్వాత చేంజెస్ అయినాయి. వాసు గారి దగ్గరికి వచ్చిన తర్వాత స్క్రిప్ట్ ఇంకొక ఒక థియేటర్ జోన్కి ఏదైతే సెట్ అవుతుందో ఆ టోన్లో షేప్ అవుట్ అయ్యింది. సో ఆ తర్వాత స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ట్రై చేశానండి, ప్రొడ్యూసర్స్ని ట్రై చేశాను. చేసిన తర్వాత నాకు స్పాట్ కరెక్ట్ ప్లేస్లో పడ్డానని నాకు నా ఫీలింగ్. అదే మీ ఫస్ట్ ఫిల్మే గీతా ఆర్ట్స్ నుంచి, అంటే గీతా ఆర్ట్స్ కాంపౌండ్ నుంచి బయటకు వస్తుంది కదా, సో మీ ఫీలింగ్ ఎలా? చాలా హ్యాపీగా ఉందండి. చాలా సేఫ్ ప్లేస్లో ఉన్నట్టు అనిపించింది. కానీ ఇప్పుడే భాను గారు చెప్తున్నారు బడ్జెట్ 120 కోట్లు అయిందంటున్నారు. 4 బ్యానర్లు, ఒక బ్యానర్తో చేయలేక 4 బ్యానర్లు పెట్టామంటున్నారు. 120 కోట్లు నా రెమ్యునేషన్ ఎంత నా దాంట్లో? 25%. ఇలాంటివి చెప్తున్నాను, చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది.